హలో, అందరికీ నమస్కారం. మా ఊరి కొలుపు గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ వాళ్ళ ఊళ్ళో జరిగింది. నేను పర్సనల్‌గా ఇదే ఫస్ట్ టైమ్ అండి ఈ కొలుపు అనేది చూడడము. నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఇది కొలుపు వచ్చేసి పోతురాజుకి చేశారండి. మీరు ఈ వీడియోలో చూస్తే గనక అమ్మవారి విగ్రహం ఉంది చూసారా? ఇది మా మామయ్య గారు ఉన్నప్పుడు ఆయన 18 ఇయర్స్ నుంచి ఈ కొలుపు అనేది చేశారంట. ఇప్పుడు ఆయన లేరు. ఆయన లేకపోయినా కానీ ఊరు పెద్దలు మాత్రం చాలా బాగా చేశారు. చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ కొలుపు అనేది ఒక 1 మంత్ నుంచి ఊరు మాత్రం హడావిడి అండి. ప్రతి ఇంట్లో పెయింటింగ్స్ వేయడం కానీ, ఒక 11 డేస్ నుంచి మాత్రం ఇంకా కొంచెం నిష్టగా చేశారు. మీరు ఈ వీడియోలో కనుక చూస్తే ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా? ప్రతి ఇంటి నుంచి ఒక అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళేసి ఈ రాళ్ళకి అభిషేకం చేసి ఈ రాళ్ళు ఊరి సరిహద్దుల్లో నాటారు. ఇంతకుముందు కూడా నాటారు, కానీ కొంచెం ఊరు పెరగడం వల్ల మళ్ళా రాళ్ళు తెప్పించి రాళ్ళకి అభిషేకాలు చేసి ఊరి సరిహద్దులో నాటారు. ఒక 11 డేస్ నుంచి ఇది జరుగుతుందండి. అంటే ఈ 11 డేస్‌లో ఎవరైనా ఊళ్ళో వచ్చి నిద్ర చేస్తే గనక వాళ్ళు కొలుపుకనేది ఖచ్చితంగా ఉండాలని ఒక నియమం ఒకటి పెట్టారు. తర్వాత ఒక 3 రోజుల నుంచి మాత్రం ఇంకా హంగామా ఎక్కువైపోయిందండి. అమ్మవారికి ఫస్టు హోమాలుగా చేయడం కానీ, పొంగలు పెట్టడం కానీ, డాన్సులు వేయడం కానీ చాలా బాగా చేశారు. ఇదొచ్చేసి ఈ ఊళ్ళో అమ్మవారికి అభిషేకం చేయడానికి ప్రతి ఇంటి నుంచి ఒక ముత్తైదు రాగి బిందెలు తీసుకొని వెళ్ళి, ఇది మా ఊరి బావి, దీన్ని బొక్కబావి అంటారు. సో ఆ బావిలో నుంచి నీళ్ళు తీసి పూజారి గారు మంత్రాలు చదువుతుండగా బావిలో నీళ్ళు తీసుకొని వెళ్ళి అమ్మవారికి ఇచ్చారు. ఇది ఆ గంగమ్మ దేవి ముగ్గేశారు. ఆ రోజు నైట్ నీళ్ళు ఊర అందరు ఇచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఈ గంగపెట్టి అనేది ఆ రోజు నైట్ ఊరంతా ప్రతి ఇంటికి తిప్పారండి. తిప్పేటప్పుడు ఇక్కడ మీరు లేడీస్ని చూస్తారా? వాళ్ళని మాతలు అంటారంట. వాళ్ళని పిలిపించి వాళ్ళు డ్యాన్స్ వేశారు. అలానే ఆ గంగపెట్టెలో ఈ కొరడాలు అనేటివి ఉంటాయంటండి. అంటే నాకు 9 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. నేను ఎప్పుడు నాకు ఆ గంగపెట్టెలో ఏముంటాయో నాకు తెలీదు. అసలు దాన్ని గంగపెట్టె అని అంటారు కూడా నాకు తెలియదు. నాకు ఈ కొలుపు ద్వారానే నాకు తెలిసింది. ఇది వచ్చేసి పోతురాజు ముగ్గేశారు. ముగ్గు మాత్రం ఎవరేశారో కానీ చాలా బాగా వేశారు. నైట్ ఒకసారి గంగపెట్టిని తిప్పారండి ఊరి చుట్టూ. తర్వాత మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ ఇంకొకసారి గంగపెట్టిని ఊరి చుట్టూ తిప్పారు. గంగపెట్టికి ప్రతి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి నుంచి ఒక ముత్తైదు వెళ్ళి బిందెతోటి నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాము. ఈ గంగపెట్టి అనేది యాక్చువల్లీ మా మామయ్య గారు చేయించారంట. గంగపెట్టి అని అందులో వచ్చేసి కొరడాలు ఉంటాయి. నాకు ఇంతకుముందు తెలీదు, తర్వాత తెలిసింది నాకు. అంటే ఈ కొలుపుల ద్వారానే నాకు అది తెలిసింది. కానీ గ్రామ పెద్దలు మాత్రము ఈ ఈ పద్ధతులు చేసేటప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క కలర్ కాస్ట్యూమ్ అనేది వేసుకున్నారండి. చాలా బాగా చేశారు. నాకు పర్సనల్గా ఏంటంటే పండగ టైంలో కన్నా ఈ కొలుపు టైం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఇంటికి ఆడబొడుచులు రావడం కానీ, వాళ్ళ పిల్లలు అంతా హడావుడిగా ఉందండి. మీరు ఈ వీడియోలో చూసే బల్లాలు ఉన్నాయి చూసారా? ఇది అక్కడికి లేడీస్ నాట్ అలౌడ్, ఓన్లీ మగవాళ్ళే వెళ్ళారు. అలాగే బయట ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అక్కడికి నాట్ అలౌడ్. మగవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి ఆ బల్లాలతోటి అంటే ఊరికి మేము ఉన్నాము అన్నట్టుగా కాపాడడానికి ఏదో చిన్న పద్ధతిలాగా చేశారు. అది అయిపోయిన వెంబటే ప్రతి ఇంటి నుంచి ఒక ముత్తైదు ఈ బుట్టలు చూసారా? ఆ బుట్టల కంట ఆవు పేడ పూసి, అంటే మా అత్తయ్య గారు చేసి పెట్టారు నేను వెళ్ళే టైంకి. ఆవు పేడ పూసి దానికి అట్లా రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ తోటి మొత్తం పూసి అందులో మనం పొంగల్కి సంబంధించిన వస్తువులన్నీ పెట్టి గుడి చుట్టూ డప్పులు కొట్టుకుంటూ గుడి చుట్టూ ఆడవాళ్ళందరం 3 సార్లు తిరిగి పొంగళ్ళు పెట్టాము. పొంగళ్ళు పెట్టిన తర్వాత ఒక 2 మనుషులు వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క గరిట పొంగల్ తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత ఊరి పెద్ద ఒక అతను అమ్మవారికి కొబ్బరికాయ కొట్టారండి. కొట్టిన తర్వాత
ఇంకా అందరూ ఆడవాళ్ళందరూ దండాలు పెట్టుకొని అక్కడికి అంటే ఒక కార్యక్రమం అంటే అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఇంటి నుంచి మేకలు కానీ కోళ్ళను కానీ అట్లా అమ్మవారికి బలి ఇచ్చారు. అయితే ఇది మాత్రం చాలా బాగా చేశారు. దీనికంటూ ఒక ఏంటంటే గ్రామానికి మంచి జరగాలి అని ఈ కొలుపు అనేది చేస్తారంట. నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బోనాలు ఇవి చూడడమే తప్పించి ఇంత బాగా ఊరి పెద్దలు కూడా ఒక ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది చేస్తున్నారు. అంటే ఒక జనరేషన్ గ్యాప్లో అట్లా చేస్తున్నారు. క్రాకర్స్ కాల్చడం కానీ అంతా చాలా చాలా బాగా చేశారండి. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. మీ అందరు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.